సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు కూడా లైవ్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు అంటే చూస్తున్నాం కదా, అంటే అధికారం పోయి 18 నెలలైనా ఏ స్పందనకు ఏ ర్యాలీ కావచ్చు లేదంటే దానికి సంబంధించి నిరసన కావచ్చు ఇట్లాంటి కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు ఎక్కడా కనిపించట్లేదు. నిజంగా చెప్పాలంటే ప్రజలే స్వచ్ఛందంగా ఇప్పుడు బయటకు వచ్చేసి ఆ పట్టాదారు పాసు పుస్తకాలను భోగి మంటల్లో వేసినటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఈ పరిస్థితి మరి? పవన్ గారు, ముందుగా మీకు, విద్యాసాగర్ గారికి, రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. మీరు ఇంట్రోలోనే చెప్పారు ఏంటి సెల్ఫ్ గోల్స్. జగన్మోహన్ రెడ్డి మరి ప్రతిదీ ఈ 18 నెలలు, ఇప్పుడు మనం 19 నెలలు, ఇప్పుడు ఆయన ఓడిపోయి ఇప్పటికి 570 రోజులు, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి 580 రోజులు, పట్టుమని 70-80 రోజులు ఉన్నాడండి. అంటే ఇప్పుడు తను ఏది పట్టుకున్నా అది తాడు పామై కరుస్తోందని మీరే అన్నారు. జగన్మోహన్ రెడ్డి పేరే ఇక బూమ్రాంగ్ రెడ్డి. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పుడు ఈ 18 నెలల్లో మనం తీసుకున్నట్లయితే ఎన్ని సెల్ఫ్ గోల్స్ అండి? ఒకట రెండా 18 సెల్ఫ్ గోల్స్ చేసుకున్నాడు దగ్గర దగ్గర. ఇప్పుడు మీరు ఏది రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు ఈ రాయలసీమ లిఫ్ట్ దాకా ఆ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఏది చేపట్టినా, మామిడి రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, ఏది ఇప్పుడు రైతు పోర్ అన్నాడు, లేకపోతే ఫీజు పోర్ అన్నాడు, అదే యువత పోరు, లేదు విద్యుత్ పోర్ అన్నాడు. అసలు ఒక్కొక్క ఆందోళనలో అతను చేసిన తప్పులు బయటకు వచ్చాయి. విద్యుత్ పోరు అంటే 9 సార్లు నువ్వే కదా కరెంట్ ఛార్జీలు పెంచావని. ఫీజు పోరు, యువత పోరు అని అంటే అదేంటి, నువ్వే కదా 3 త్రైమాసికాలు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీలు పెట్టావని. ఇప్పుడు మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే అతను ఇచ్చిన జీవో బయటకు వచ్చింది. ఏంటి, 6,000 క్వింటా కొనమని నువ్వు ఇచ్చిన జీవో. అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడంటే ఇప్పటికి 19 నెలలైనా కూడా ఆ తప్పులు అతన్ని వెంటాడుతున్నాయి. అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు వాళ్లే బయట పెట్టుకుంటున్నారు ఇట్లాంటి నిరసన కార్యక్రమాల్లో. అంటే ఇంకా అన్ని తప్పులు చేశాడు అనమాట. అదే కదా, ఏది ఇప్పుడు 19 నెలలైనా కూడా అతని పట్ల ప్రజల్లో నమ్మకం రావటం లేదంటే, కనీసం విశ్వాసం అతని పట్ల రావటం లేదంటే, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి గందరగోళం చేశారు. ఏం జరిగింది? ఇప్పుడు హరీష్ రావు ఏమన్నాడు, కేసీఆర్ మేమే ఆపాం జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు అని చెప్పి ఆ మొత్తం బయటకు తీశారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అసలు అంశమేనండి. అసలు జనానికి కనెక్ట్ అయ్యే అంశాలు జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేయడా? అతను ఆ పొగాకు రైతుల దగ్గరకో లేకపోతే మామిడి రైతులు ఏదో అన్నాడు. నేనేమనుకున్నానంటే ఆ 1,000 సంతకాలు ఆ ఉద్యమం ఏదో రైతుల మీద పెడతాడు అనుకున్నాను. అది తీసుకుపోయి మెడికల్ కాలేజీలకు కనెక్ట్ చేశాడు. అంటే మెడికల్ కాలేజీలకి ప్రజలకు అసలు నేరుగా సంబంధం ఉంటుందండి? పోనీ ఆ పీపీపీ మోడల్, అసలు నీకు తెలుసా పీపీపీ అంటే? ఫస్టే పబ్లిక్ ఉంది, తర్వాతే ప్రైవేట్ పార్ట్నర్షిప్. అట్లాంటిది పబ్లిక్ వదిలేశాడు, ఆ ప్రైవేట్ పట్టుకుని వేలాడుతూ ప్రైవేటీకరణ అంటాడు. అంటే నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే. అంటే ఈ విషయంలో కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది కూడా ఈయన హయాంలో ఏ విధంగా జరిగింది, ఎట్లా అయింది అనేది ఈ మెడికల్ కాలేజీల సీట్లకు సంబంధించి అది కూడా బయటకు వచ్చింది జీవో. ఆ జీవో బయటకు వచ్చింది. అదే కదా, అంటే ఇతన్ని తప్పుడు జీవోలు అతను ఇచ్చాడు అనమాట. మనం అంటోంది అదే. ఏది అసలు ఆ పార్టీ పేరే బూమ్రాంగ్ పార్టీయా, మిస్ఫైర్ పార్టీ అనాలా, లేదా అసలు ఆయన్నే బూమ్రాంగ్ రెడ్డి అనాలా? ఒకటి కాదు, రెండు కాదు, మనం తీసుకున్నట్టయితే ఈ 19 నెలల్లో ఇన్ని వైఫల్యాలా? ఇప్పుడు గోల్ అనేది ఎక్కడ కొట్టాలండి? ప్రత్యర్థి కోర్టులో గోల్ చేయాలా, నీ కోర్టులో నువ్వు గోల్ చేసుకుంటావా? సెల్ఫ్ గోల్స్ అంటే ఆడాల్సిన చోట ఆడాడు. ఏది అసెంబ్లీకి పోడు, అక్కడ మాట్లాడు. అంటే నువ్వేమనుకుంటున్నావు, నేను కేవలం ఒక 2 రోజులు ఇక్కడుండి 4 రోజులు అక్కడ ఉందాం, లేదు నెలకు ప్రెస్ మీట్ పెడదాం, 2 నెలలకు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళి ఊరికే మామ అనిపించుకుని ప్రతి యాత్ర అతను చేపట్టింది ఏ టూర్ సక్సెస్ అయిందండి? అక్కడెక్కడో విగ్రహావిష్కరణకి వెళ్ళాడు, వెళ్తే ఆ కారు కింద సింగయ్య అనే అతను మరి తొక్కిచ్చి చంపారు. ప్రతిదీ మిస్ఫైర్, ప్రతిదీ సెల్ఫ్ గోల్. ఇలాంటి పార్టీ మనం అసలు ఇంతవరకు రాజకీయాల్లో చూడలేదు.